హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన నెల్లూరు స్పెషల్లో వంకాయ మామిడికాయ. ఇది కూడా మా నెల్లూరులో చాలా ఫేమస్, ఎక్కువగా చేసుకుంటుంటాము. అయితే ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా దీనికి కావాల్సినవి ఇలా కోసి పెట్టేసుకున్నాను. వంకాయ, కరివేపాకు, మామిడికాయ, టమోటా, ఎర్రగడ్డ. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఈ కూర కోసం ముందుగా కొన్ని మెంతులు వేసుకోవాలి, ఆవాలు వేసుకోవాలి, జీలకర్ర వేసుకోవాలి, కళ్ళు ఉప్పు కొంచెం వేసుకోవాలి. ఏ ఉప్పు అయినా వేసుకోవచ్చు, సాల్ట్ అయినా వేసుకోవచ్చు, ఉప్పు అయినా వేసుకోవాలి. ప్రతిసారి మనం చెప్పేది. ఇంకొకటి ఏంటంటే, నాకు వంకాయ మామిడికాయ ఇష్టమే కానీ చేయి మమ్మీ ఒకసారి వంకాయలో మా మమ్మీ ఇంత పెద్దగా కోస్తుంది. ఇంత పెద్దగా కోసుకుంటే ఏమంటే కలుపుకునే దానికి అంత ఈజీ అనిపించదు, నాకు కొంచెం ఇరిటేషన్ వస్తుంది. కలుపుకునే దానికి అంత నచ్చదు నాకు. కాబట్టి మీరు కొంచెం ఈ సైజ్ కాకుండా కొంచెం చిన్న సైజు కూడా కట్ చేసుకోవచ్చు. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసేసుకోవాలి. ఈ కూరలో టమాటాలు కొంచెం ఎక్కువ పడతాయి, ఎందుకంటే గుజ్జు కోసం అన్నమాట. ఇప్పుడు వంకాయ దెబ్బలు వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. 2 స్పూన్ కారం. అంతేనా? కారాలు ఎక్కువ వేసుకోవాలి, అంతేనా? అవును. ఈ త్రూఅవుట్ నెల్లూరు రెసిపీ జర్నీలో నేను కూడా చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు మామిడికాయ వేసుకోవాలి ఫైనల్గా. ఇప్పుడు మామిడికాయ వేసుకోవాలి. మామిడికాయ 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 కూడా కదా, మామిడికాయ అంటాను. మామిడికాయ వేసుకోవాలి. వంకాయ మామిడికాయ పులుసు. ఇప్పుడు నీళ్ళు వేసేసుకోవాలి. నీళ్ళు కూడా కొంచెం పడతాయి అన్నమాట. చాలా ఈజీగా ఉంది కదా. ఇది తొందరగా అయిపోయే కూర కూడా. చాలా అంటే చాలా, ఊరికే కోసుకున్నామా తెరమాత పెట్టుకున్నామా అయిపోయినట్టే. అన్నంలోకి కూడా చాలా కమ్మగా ఉంటుంది. కరెక్ట్గా 15 నిమిషాలు అయి ఉంటుంది. బాగా ఉడికిపోతుంది, చూద్దామండి. అమ్మా, ఈ పెళ్ళిలో అయినా లేకపోతే ఏవైనా ఫంక్షన్స్ బంతి భోజనాలు పెడతారు కదా, మన నెల్లూరులో ఇది కంపల్సరీ ఉంటుంది కదా. ప్రతి పెళ్ళికి ఫంక్షన్కి, చిన్న ఫంక్షన్ అయినా సరే వంకాయ మామిడికాయ కూర లేనిది అది ఫంక్షన్ కాదన్నట్టు. అవును. అంటే వంకాయ బజ్జీలు ఇలా పప్పుల్స్ ఇవన్నీ మనకి ఫేమస్సే కానీ అయినా కానీ వంకాయ మామిడికాయ అవన్నీ వేయరు బంతిలో, కానీ వేస్తారు కదా. వంకాయ మామిడికాయ వేస్తారు, కాకపోతే దాంట్లో నూనె చాలా ఉంటుంది. నూనె ఎక్కువ వేస్తారు, అంతే. నూనె ఎక్కువ వేసుకుంటారు, కానీ నేను కూడా కొంచెం వేసా, కానీ ఇంతకంటే నూనె ఎక్కువ వేసుకుంటారు అనమాట. మనకి ఇంట్లో కాబట్టి కొంచెం వేసా. ఇంకా కొంచెం దగ్గరికి వచ్చినాక దించుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, మన ఫంక్షన్స్లో చిన్న ఫంక్షన్ నుంచి పెద్ద ఫంక్షన్ వరకు ఈ నెల్లూరు వాళ్ళ ఫంక్షన్స్లో వంకాయ మామిడికాయ ఉంటుందా ఉండదా, నిజమా కాదా, మన నెల్లూరు వాళ్ళు చెప్పాలా. ఇంకో విషయం, ఈ వంకాయలు ఎంత రేటు పోయినా సరే, వంకాయ కానీ మామిడికాయ కానీ 100 రూపాయలైనా సరే కేజీ, మామిడికాయ 25 రూపాయలైనా 30 రూపాయలైనా సరే అప్పుడు కూడా తెచ్చేస్తారు ఆ వంకాయ మామిడికాయ అన్నంలో. బంతి ఇప్పుడు టేస్ట్ చేస్తాను. ఆల్రెడీ చేసేసింది, కానీ షార్ట్ కోసం ఆల్రెడీ టేస్ట్ చేసింది. మళ్ళీ లాంగ్ వీడియోలో పెట్టలేము కదా, అందుకని మళ్ళీ తింటుంది. ఇప్పుడు తినేస్తుంది లేండి, అది ఎట్టం మొత్తం. చాలా ఇష్టం నాకు వంకాయ మామిడికాయ. మొన్న మనం వంకాయ బజ్జీ పెట్టాం కదా, సూపర్గా చూసారు, చాలా మంది చూసారు. ఖచ్చితంగా మీరు కూడా ఈ కూరను ఒకసారి ట్రై చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో నెల్లూరు రెసిపీలో కలుద్దాం. బాయ్. సరే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నేను బువ్వ తినాలి ఫ్రెండ్స్. మీకే ఫ్రెండ్స్ ఇది.
నీ బదులు నేను తింటాలే.